ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటుంటారు కదండి. అయితే అంటే దాని అర్థం ఏమిటి? ఇల్లు అలా ఉండాలి, లక్ష్మీప్రదంగా ఉంది అని అంటే ఆ ఇల్లాల గురించి ఇంకా చెప్పక్కర్లేదు. ఆ ఇల్లాలు కూడా అలాగే ఉంటుంది, చక్కదిద్దేది ఇల్లాలే. ఇప్పుడు భర్త కూడా చక్కదిద్దుతున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అయినప్పటికీ లక్ష్మీ ప్రియంగా మన ఇల్లు ఉండాలి అని అంటే ఎలా ఎలా ఉండాలి అసలు ఒక ఇల్లు అనేది? అంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండేలాగా ఒక్కసారి చెప్పండి. శాస్త్రం ఏం చెప్తోంది? ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ ఇంటికి ఉండేటువంటి ఆరా. ఆ ఇంటికి ఆరా ఎలా ఉంటుంది? ఇంటికి కూడా ఆరా ఉంటుందండి. అయ్యో బాబోయ్! ఇంటికి ఆరా లేకపోతే మీ ఇంటికి గబ్బిలాలు, అంటే ఎవరింటికైనా గబ్బిలాలు, గుడ్లగూబలు, తర్వాత ఏమో పిచ్చుకలు అసలు రావు. నల్ల చీమలు కనబడవు వాళ్ళ ఇళ్లలో. చీమలు కనబడవు వాళ్ళ ఇంట్లో. బొద్దింకలు ఉంటాయి, ఎలకలు తిరుగుతూ ఉంటాయి, పావురాలు ఉంటాయి, తర్వాత ఏమో గబ్బిలాలు వస్తూ ఉంటాయి, గుడ్లగూబలు వాళ్తూ ఉంటాయి. నల్ల చీమలు రావడం మంచిదే అంటారు కదా. నల్ల చీమలు రావు. రావు అంటున్నారా? రావాలి అప్పుడు. నల్ల చీమ కనబడాలి, కనపడాలి ఇంట్లో. ఇంట్లో నల్ల చీమ ఉంది అంటే అది మంచిది, శుభ సంకేతం. శుభ సంకేతం. బల్లులు తిరగాలి ఇంట్లోనూ. బల్లులు తిరగాలి, ప్రయత్నపూర్వకంగా వాటిని హింసించేస్తూ ఉంటారు. హింసించడం కాదా, నెమల పింఛం పట్టుకొచ్చి పెడతారు, లేకపోతేనేమో అదేంటది అలవీరా పట్టుకొచ్చి పెడతారు. బల్లి రావాలి, బల్లి శకునం చెప్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇవి నమ్మరు గాని బల్లి తర్వాత ఏమో ఈ నల్ల చీమలు ఇవన్నీ శకునం చెప్పేస్తాయి. రామాయణంలో సుందరాకాండలో చెప్తారు, అందరి ఇళ్లలోనూ ఆగ్నేయ భాగంలో పాములు తిరుగుతున్నాయి అని. మరి వంటింట్లోకి పాము వచ్చింది అంటే అక్కడ అది యజమానికి చాలా గండం. అలా ఒక్కొక్క జంతువు, ఆవు ఉంది అది చెప్పేస్తుంది, తర్వాత పిచ్చుకలు ఉన్నాయి అవి చెప్పేస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా వినబడిపోతూనే ఉంటాయి మనకి. అంటే మీరు గమనించండి, ఒకసారి పరశురాముడు అడవిలోకి వెళ్ళినప్పుడు 2 జింకలు పరిగెట్టుకుంటూ వచ్చి తన దగ్గర ఆగుతాయి. అప్పుడు ఆ జింకలు చెప్పుకుంటాయట, అయ్య బాబు వీడి చేతిలో గండ్రగొడ్డలు ఉంది, వీడి వల్ల మనకేమో ప్రమాదం ఏమో అనుకుంటే, అబ్బే ఇతని పేరేమో పరశురాముడు, పరశువును పట్టుకున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది, ఇతని దగ్గర ఉన్నంత వరకు మనకి శ్రేయస్సు కలుగుతుంది, ఇతని వల్ల భయం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటాయి. అంటే మన దగ్గర ఉండేటువంటి ఆ పాజిటివ్ శక్తి ఈజీగా జంతువులకు తెలిసిపోతుంది. అలాగే ఇంట్లో నెగిటివిటీ ఉందనుకోండి, ఆ నెగిటివ్ ఉందనుకోండి, ఆ జంతువులు ఆకర్షించబడతాయి. పలానా 83.1 ఫ్రీక్వెన్సీ పెడితేనే కదా గాల్లో ఉన్న 83.1 మీ ఇంటికి వచ్చేస్తుంది, లేకపోతే కనెక్ట్ అవ్వదు కదా. అలాగే మీ ఇంట్లో పాజిటివ్ ఉంటే పాజిటివ్ కనెక్ట్ అవుతుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ కనెక్ట్ అయిపోతుంది. అందుకనే తదాస్తు దేవతలు ఉంటారా బాబు, నువ్వేం మాట్లాడే. తదాస్తు దేవతలు అంటే వాళ్ళు ఎక్కడ ఉండరు, గాల్లో తిరుగుతూనే ఉంటారు. వీడి ఏ ఆలోచనలు ఉంటే ఆ థాట్ ప్రాసెసింగ్ బట్టి అది అక్కడ వచ్చేస్తుంది ఫ్రీక్వెన్సీతో. ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మళ్ళా వాస్తు అనేటువంటిది కనబడుతుంది. ఈశాన్య భాగంలో గుమ్మ ఉండడం అనేది సమస్తమైనటువంటి ఇబ్బందులకి అదే కారణం. అసలు అన్ని అక్కడే పెట్టేస్తున్నారు కదా. ఇవాళ రేపు ఎక్కువ అదే ఈశాన్యంలో సింహద్వారం. నేను ఇందాక చెప్పాను, నాకు వాస్తు చెప్పేటువంటి గురువు గారు దొరికారు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇదివరకు వాసాల ఇంట్లో గాని, మండువా ఇళ్లలో గాని, పెంకుటింట్లో గాని ఈశాన్యంలో గుమ్మ ఉందా? లేదు. నైరుతి అనేటువంటిది నిరుతి అన్న పేరు గల రాక్షసుడు ఉండేటువంటి ప్రాంతము. నైరుతిలోనే వంటిల్లు ఉండేది. నైరుతిలో మంట ఎప్పుడైతే పెడతాడో రాక్షసులకు గాని, దయ్యాలకు గాని మంట అంటే భయము. అందుకని రాక్షసులు గాని, భూతాలు గాని నైరుతిలో నిప్పు పెడితే ఇంట్లో ఉండరు. ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ పూర్ణాయుర్దాయం కలుగుతుంది. ఇప్పుడు ఆ నైరుతి వంట పట్టుకెళ్ళి నైరుతిలో పెంట పెట్టారు, పట్టుకెళ్ళి బాత్రూమ్ పట్టుకెళ్ళి పెట్టాడు. అక్కడే రాక్షసుడు ఉన్నాడు, ఆ బాత్రూంలోనే పడిపోతున్నారు, ఆ బాత్రూంలోనే దెబ్బలు తగులుతున్నాయి, జీవితం అలాగే వెళ్ళిపోతుంది. ఈశాన్య దిశ మొదలు ఇంద్ర దిశకు హాని శోకంబు, అర్ధమదిపు సన్మానంబు, ధనంబు శౌర్యంబు, రోగమును భయము. ఒక్కొక్క భాగమందు ఒక్కొక్క తలుపు పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? సుతహాని రిపువృద్ధి, సుఖము, ధనప్రాప్తి. అంటే సంతాన సమస్యలు మొదలు జీవితం వాడు ఎలా బతుకుతాడన్నది ద్వారం బట్టి చెప్పి. ఇంకా ఆయన చాలా విపులంగా ఎలా చెప్పేశాడంటే, నీ బాడీకి అంతటికి ద్వారం ఇది ఇది సెంటర్లో ఉన్నాయా ఈశాన్యానికి ఉన్నాయా అని అడిగాడు. 2 కళ్ళుండి మధ్యలో ద్వారం ఉంది కదా, 2 కిటికీల మధ్యలో సింహద్వారం ఉండాలి, తప్పితే ఈశాన్యం వైపు ద్వారం పెట్టడం వల్ల సమస్తమైనటువంటి అరిష్టాలకి అది కారణం. పెట్టకూడదైతే తొక్కుకుంటూ వెళ్తారు కదండి. ఈశాన్యం ఓపెన్ ఏంటండి వాడి మొహం, ఈశాన్యం తొక్కుకుంటూ వెళ్తారు కదా లోపలికి. కాబట్టి
అది అక్కడ పోతుంది, ఓకే. ఆ శక్తి పోతుంది. ఉమ్, ఎప్పుడైతే ఈశాన్యం ఓపెన్ చేసేసాడో ఇంట్లో ఉండేటువంటి శక్తి అంతా ఈశాన్యం నుండి పోతుంది. ఎందుకు అంటే మన భారతదేశంలో ఒక ఇదేంటి అంటే నైరుతి నుండి గాలి వస్తుంది, ఈశాన్యం నుండి బయటికి పోతుంది. మరి అందుకనే నైరుతి ఋతుపవనాలే ఋతుపవనాలు. వస్తాయి ఫస్ట్. అవును. మరి అక్కడ నైరుతిలో మనం ఆ ఉమ్, వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటే అది ఇల్లంతా విస్తరిస్తుంది. అందుకనే మన ట్యాంక్ ఎక్కడ పెట్టాం? నైరుతిలో పెట్టాం పైన. ఉమ్, ఆ ట్యాంక్ నుండే కదా నీళ్ళన్నీ వెళ్ళేవి. ఉమ్, అలా ఆ శక్తి కూడా అలాగే వెళుతుంది. ఉమ్. ఆ ఈశాన్యం ఎప్పుడైతే వీడు తీసేశాడో ఆ తీసిన తలుపులోంచి వీడి ఇంట్లో పాజిటివిటీ అంతా పోయింది, ఉమ్. జీవశక్తి పోయింది. ఇంకేముంది? ఏమీ లేదు. మార్చుకోవాలంటారా మీరైతే? సెంటర్ గుమ్మం, సెంటర్ గుమ్మమే. ఏ ఇల్లైనా సెంటర్లో గుమ్మం, ఈశాన్యంలో గుమ్మం పెడితే అక్కడే పోయింది వాస్తు. ఉమ్, ఓకే. రెండవది ఉమ్. ఆ ఇంటి పరిసర ప్రాంతాలు, ఉమ్. ఆ ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి వృక్షాలను బట్టి కూడా వీడి జీవిత విధానం తెలిసిపోతుంది. ఉమ్, తర్వాత ఆ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మూలల్లో చూస్తే వాడి భవిష్యత్తు తెలిసిపోతుంది. ఉమ్, రాక్షసులు, రాహుకేతువులు, క్రూరగ్రహాలన్నీ మూలల్ని ఆనుకునే ఉంటాయి. ఉమ్. మూలల్లో బూజులుండి, ఉమ్. మూలల్లో సాలిగూళ్ళు గట్టి, మూలల్లో పెచ్చులు ఊడిపోయి, పగిలిపోయిన అద్దాలు ఇంట్లో ఉండి, తిరగని గడియారాలు ఇంట్లో ఉండి, ఇల్లంతా మడ్డి పట్టేసినటువంటి అద్దాలతోటి, లేదు వంటింట్లోనేమో కాలిపోయినటువంటి టైల్స్ తోటి ఇలా మసి పట్టేసి, లేదా నీళ్లు పైపుల నుండి టికి 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 మన కారుతూ వచ్చే శబ్దం ఉండి, పగిలిపోయినటువంటి గుమ్మాలుండి, గడియ విరిగిపోయినటువంటి డోర్లుండి, ఇవన్నీ చాలా అయ్య ఇబ్బందికరమైనటువంటి. బాబోయ్! ఏ ఒక్కటున్నా ఇబ్బందే, అన్నీ కాదు. అంతేనండి? ఇవన్నీ కూడా మనం చెప్పేయచ్చు వాడి ఉమ్, ఇంట్లో. ఉమ్, వాడి ఇంట్లో టైల్ పగిలిపోయి ఉంటుంది, ఉమ్, దాని మీద ప్లాస్టర్ వేసుకుని వెళ్తా ఉంటాడు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన విషయం. మార్చుకోవాలి. ఇవన్నీ ఉమ్, మార్చుకో. ఉమ్, అప్పుడు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఈ సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటిది ఏదైనా ఇంట్లో ఉంటే ఎక్కడైనా మంచి ఉమ్, ఆ స్మెల్ కూడా పాజిటివ్ గా రావాలి. ఉమ్. అసలు ఇంట్లో బాత్రూమ్ పెట్టడమే చాలా ఇబ్బందికరమైన విషయం. కాకపోతే ఇప్పుడున్న కాలమానానికి ఇంకా దానికి మనం ఏం తప్పదు. చెప్పలేం ఉమ్, సమాధానం. ఉమ్, ఇంట్లో బాత్రూమ్ పెట్టడమే చాలా ఇబ్బంది. ఉమ్, ఆ బాత్రూమ్ వల్లే మొత్తం ఆయాలు, ధనాలు, రుణాలు, గర్భం అన్నీ పోతాయి. ఉమ్, ఉమ్, ఉమ్. దాన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసి మార్చుకుని కడుతున్నాం కాబట్టి. ఉమ్. అసలు ఇంకా ఇంట్లో కొంతమందికి ఆయం, ధన రుణాలే ఉండవు. అవును. మనం దాన్ని ఏమి చెప్పేటువంటి పరిస్థితులు ఉండవు. ఉమ్, కాబట్టి ఒక ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు, ఉమ్. తర్వాత బెడ్రూమ్లో, ఉమ్. మరీ ముఖ్యంగా వాళ్ళు పడుకునేటువంటి గది చెత్తా చెదారాలు పెట్టి మూసుకుపోయి ఉండకూడదు. ఉమ్, ఉమ్, కనీసం రోజులో ఒకసారైనా కిటికీలు తెరుచుకోవాలి. ఉమ్. ఆ కిటికీలేమో మూసేస్తారు, దానికి మెష్ డోర్లు పెట్టేస్తారు, కర్టెన్లు వేసేస్తారు. ఉమ్. ఇంకా అది కిటికీ ఎందుకు? అదో రోజు తీసుకుంటేనే కదండి వీళ్ళకి అవును. గాలి అది లోపలికి వెళ్ళేది. అంత అంత ఖచ్చితంగా. బందోబస్తుగా మూసేస్తే ఆ కిటికీ ఎందుకు నాకు అర్థం కాదు. అవునండి. కాబట్టి ఏమో తెరుచుకోవాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో స్టోర్ అయిపోయినటువంటి గాలి కొంత సర్క్యులేట్ అయి బయటికి వెళుతూ ఉమ్, ఉంటుంది. ఉమ్, అలాగే ఉత్తరం వైపు చాలా ముఖ్యము, ఉత్తరంలో ద్వారం ఉండాలి. ఉమ్. ఇప్పుడు అపార్ట్మెంట్లకు ఉత్తరంలో ద్వారమే లేదు. కిటికీ అయినా పోనీ ప్రత్యామ్నాయంగా ఉండొచ్చు. ఆలోచించా? ఉమ్, ఇంక మనం ఏం చేయలేం కదా, ఉమ్, అవి ఉండాలి. ఉమ్, తర్వాత ఏంటి అంటే ఇంటి చుట్టూ నడవగలిగేటువంటి ప్రాంతం ఉండాలి. ఉమ్. అలాగే ఇంట్లో నుయ్యి ఎందుకు ఉండాలి అంటే ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు అయితే నైరుతిలో ఉన్నటువంటి చుట్టిల్లు కాస్తుంది. చుట్టిల్లు ఉండేవి ఇది వరకు. ఉమ్. ఇప్పుడు చుట్లిల్లేవి లేవు కదండి. వాడికి తెలియదు. తెలియనిది. నైరుతి నైరుతిలో ఉండేటువంటి ఆ, చుట్టిల్లు కాస్తుంది, ఆ. తప్పితే నుయ్యి కాస్తుంది. ఉమ్. ఆ రెండే. ఇప్పుడు నుయ్యికి ప్రతి ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే ఈ సంపులు. దాన్ని చూసుకోవచ్చండి. సంపు చూసుకోవచ్చు. కింద ఎలాగో ఈశాన్యంలోనే వచ్చేస్తుంది ఆ వచ్చేస్తుంది. సంపు. ఇంకా అదొకటి. ఉమ్, ఇలా మనకి ఏంటంటే ఇంట్లో ప్రధానమైనటువంటి ద్వారాలు ఎప్పుడూ కూడా పగుళ్ళు ఉండకూడదు. ఉమ్. ఓకే. ఓకే. పసుపు రాస్తూ ఉండాలి. గడప గౌరీ నోవు అని ఒకటి ఉంటుంది. ఆ. ఆ గడప గౌరీ నోవులో ఏం చేస్తుంది ఆడది, ప్రతి మంగళవారం, శుక్రవారం పసుపు రాసి బొట్లెట్టడమే గడప గౌరీ నోవు అంటే. ఉమ్. సౌభాగ్యం వృద్ధి చెందుతుంది సో అన్నారు. మంగళవారం కడిగేసేయడం గడపని, ఖచ్చితంగా ఖచ్చితంగా పసుపు రాయడం. పసుపు రాయడం, కుంకుమ శుక్రవారం. బొట్టు పెట్టడం, అది ఉమ్. చాలా మంచిది. ఉమ్, ఉమ్, అలాగే ప్రతి శుక్రవారము, ప్రతి మంగళవారం ఇంట్లో ధూపం వేయాలి. ఉమ్. వేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. ఇది సాయం సంధ్య వేళ వేయమంటారా? ఎప్పుడైనా ఎప్పుడైనా వేసుకో- ఎప్పుడైనా వేసుకో, ఓసారి వేయాలి ఒకసారి అంతే. వేసుకోవాలి. ఉమ్, తర్వాత ఇంకా ఇల్లు ఇది వరకు కడుక్కునేవారు, ఇప్పుడు కడిగే ప్రసక్తి లేదు, అంతా కూడా తుడుచుకోవడమే. కాబట్టి అందులో కొంచెం ఏదైనా రాళ్ళుప్పు లాంటిది, పసుపు లాంటిది వేసుకుని తుడుచుకుంటూ కడుక్కోవడం అని అంటే నాకు ఒక కమెంట్ గుర్తొస్తుంది. నేను ఇలా కడుక్కోవాలి కదండి, కడుక్కోకపోతే ఎట్లా అని ఒక వీడియోలో అంటే, ఫర్నిచర్లు అవి పాడైపోతాయి, నీకేంటమ్మా యాంకర్ బోల్డను విషయాలు ఆహా. చెప్తా. భవిష్యత్తులే పోతాయి కడుక్కోకపోతే అనేది లేదు. ఫర్నిచర్ మీద ఉంది. తర్వాత ఏమో విచిత్రం. లైట్లు చాలా ముఖ్యం. ఆ. ఒకళ్ళ ఇంట్లో ఉమ్, డిమ్ లైటింగ్ ఉంటుంది, ఉమ్. అవునండి. వాళ్ళు కావాలని కొంతమంది లైట్లు వేసుకోరు. అవునండి. రాత్రిపూట చాలా స్పష్టమైనటువంటి కాంతి ఉండాలి. ఉమ్.
డిమ్ లైటింగ్ ఉండకూడదు. ఉమ్. అక్కడ నెగిటివిటీ పెరుగుతుంది బాగాను. ఆ, మా ఇంట్లో 40 వాట్ల ఇది పెడతాను నేను. ఉమ్, ఏది 40 వాట్ ట్యూబ్ లైట్. ట్యూబ్ లైట్, 20 వాట్ పెద్ద పెద్ద బల్బులు. ఉమ్. అవేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ ఆ వెలుగు అంత ఉండాలి. కాంతి ఉండాలి. ఉమ్. కాంతి లేకపోతే కూడా ఉమ్. మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. కొన్ని కలర్స్ ఉంటాయి, ఉమ్. బాత్రూము లేకపోతే బెడ్రూము, హాలు, ఈ కలర్స్ తో ఉంటే ఉమ్. అది కొంత మన మైండ్ మీద ప్రభావాన్ని చూపెడుతుంది. వాస్తులో అంటే టాపిక్ కాబట్టి ఇంట్లో ఎప్పుడు కామ్ కలర్స్ ఉండాలి, ఇట్లా మరీ అంతే. బ్రైట్ గా అబ్బబ్బే, రెడ్ కలర్స్ అబ్బాయి అట్లా రైట్. వద్దంటారు వాడి అంటారు. ఆలోచనలు అలాగే వస్తాయి. ఆ, ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన మీద పడుతుంది కదండి. అందుకే కామ్ గా ఉండాలి, ఉండాలి. సెటిల్డ్ కలర్స్ ఉండాలి. అంతే. రైట్. ఇలా ప్రతిదీ ఇంట్లో మనం చూసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఉమ్. ఏదైనా పండగలు వచ్చినప్పుడు, శుభ కార్యక్రమాలు వచ్చినప్పుడు మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఉమ్. అలాగే నెలలో ఏదో ఒక రోజు చక్కగా పుష్పమాల గుమ్మానికి, సింహద్వారానికి వేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ 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 ఉంటే కొంతకాలానికి ఆ ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. పెంచుకుందాం ప్రయత్నపూర్వకంగా. చాలా అద్భుతంగా మాకు తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి.